తొక్కేస్తారంటే నీది అంత సీనే లేదు ఇక్కడ. నిన్ను తొక్కకుండా చూసుకో రేపు పొద్దున. రేపు పిఠాపురంలో కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో నిలబడినా ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంత అహంకారం పనికిరాదు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలకు సంబంధించిన ఆస్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు? పప్పు వెళ్ళాలాగా 60,000 ఎకరాలు పంచి పడేసి 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాలకి వెళ్ళిపోయి డబ్బులు దాచిపెట్టుకుంటున్నారే. రాష్ట్రంలో ప్రజాధనం మీద ప్రజలకు అధికారం ఉందా? ప్రజల తరఫున మాట్లాడే మాలాంటి వాళ్ళకి అధికారం ఉందా? ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగితే మీరు ఏం చెప్పాలి? లేదమ్మా, కంపెనీల కోసం మేము ఇస్తున్నాము, మేము లీగల్ గా నా ఇష్టం నేను ఇస్తా. ఆ అధికారం కష్టం కాదు. నువ్వు ఎవరోసారి ఇవ్వడానికి 18 ఏళ్ళకి నువ్వు ఎవరో కొనుక్కిస్తా గొట్టం, 3 సంవత్సరాల తర్వాత నువ్వు ఎవరో ఇంకా కొనుక్కిస్తా గొట్టం. ఎవరు కూడదు ఈ షార్ట్ టెన్యూర్ లో నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని పద్ధతిగా వాడాలి. You are not owner of the public property. You are only a trustee of public property. Please mind it. Fortune 500 కంపెనీకి ఇచ్చావా? అది ఇంకా తీయలేదు. బట్ Fortune 500 కంపెనీకి ఇచ్చారా లేదా అనే దాని మీద ఒక చిన్న బిడ్డు చూస్తా. ఏమన్నాడు ఆయన? Fortune 500 కంపెనీస్ కి ఇచ్చేస్తాను. Fortune 500 కంపెనీస్ ల్యాండ్. Fortune 500 కంపెనీలందరికీ 99 పైసల్లోనే చూడండి. 500 కంపెనీలందరికీ 99 పైసల్లోనే ప్రజానికా లేక మొత్తం భూమి తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం ఇక్కడ. ఏపీ మంత్రి నారా లోకేష్ Fortune 500 కంపెనీలందరికీ 99 పైసల్లోనే ప్రజానికా లేక మొత్తం భూమి తప్పేంటి? ఎందుకంటే మేము 99 పైసల్లోనే మొత్తం ఇస్తా Fortune 500 కంపెనీ. సార్ ఈ GOMS నెంబర్ సార్ GOMS నెంబర్ 56. రాష్ట్ర ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా, GOMS నెంబర్ 56 డేట్ 12/11/2025. 12/11/2025 GOMS నెంబర్ 56. ఈ 56 రూపంలో సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, the government, after careful examination of the proposal and keeping in the view of recommendations SIPB అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్, దీనికి హెడ్ చంద్రబాబు నాయుడు గారు, సబ్ హెడ్ పవన్ కళ్యాణ్, and the council of honorable ministers hereby approves allotment of 27.1 acres of land, plotable land in hill number 3 మధురవాడ విశాఖపట్నం టు మిసెస్ రహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ ది టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీ అంటారు. పాలసీ 4.0 ఫర్ 2024-29 ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ ₹99. సార్ ఈ జీవో ద్వారా రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలకి 27.10 ఎకర్స్ హిల్ నెంబర్ 3 మధురవాడ రమారవి మధురవాడలో ఒక ఎకరం వచ్చి రమారవి నాకు తెలిసినంత వరకు మార్కెట్ వాల్యూ ప్రకారం 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు. అంటే 20 ఎకరాలు అంటే 300, అంటే 300 ఎకరాలు, 30 ఎకరాలు అంటే 1700 కోట్ల రూపాయల ల్యాండ్. గౌరవ నారా లోకేష్ గారు 1700 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలు ఇచ్చేసాడు. 99 పైసలు ఎందుకు ఇచ్చారండి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అంటే, రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం ఉద్యోగాలు కల్పించారు? రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ల్యాండ్ తీసుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటారు. ఈ ప్లాట్లు వేసుకొని అమ్ముకునే కంపెనీకి 1500 కోట్ల రూపాయల ల్యాండ్ ఈ జీవో ద్వారా ఇచ్చేసి ఏమంటున్నాడు నిన్న, Fortune 500 కంపెనీలకు డబ్బులు ఇస్తే తప్పేంది, TCS ఇచ్చాను, కాగ్నిజెంట్ ఇచ్చారు, ఈ రెండే చెప్తారు, ఇంకేం చెప్పరు. నేను చూసా, అమ్మ నేను నిజంగా నారా లోకేష్ గారు ఏంది ఎంత బాగా చెప్పారు. Fortune 500 కంపెనీలో రహేజా కంపెనీ ఉందేమో, లేకపోయింది ఎందుకు వచ్చిన వాళ్ళు Fortune 500 కంపెనీలో ఉన్న కంపెనీ కదా అని నేనేమడిగానంటే, గూగుల్ అడిగా ఈ Fortune 500 కంపెనీలో రహేజా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందా అంటే, గూగుల్ ఏం చెప్తుందంటే నో, K Raheja Corporation Real Estate Private Limited is not listed in a Fortune 500 company. K Raheja Group is a unlisted private company in India, with some of its ventures listed in our stock exchange, such as
మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT స్పేస్ అండ్ షాపర్స్ స్టాప్. మరి ఎలా ఇచ్చారు సార్ నారా లోకేష్ గారు? అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీకి ఫార్చ్యూన్ 500 కాదు, ఫార్చ్యూన్ 5000 కంపెనీలో కూడా లేదు ఈ కంపెనీ. 1500 కోట్ల రూపాయలు ల్యాండ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఇచ్చేసారని చెప్పినటువంటి మీరు 99 పైసలకి ఏ కాన్సెప్ట్ లో ఇచ్చారు సార్? అసలు పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా అప్రూవ్ చేశారు? ఎలా అప్రూవ్ చేశారు? ముఖ్యమంత్రి గారు ఎలా అప్రూవ్ చేశారు? SIPB కమిటీ ఏ విధంగా దీన్ని అప్రూవ్ చేసి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 1500 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలకి రహేజాబ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇవ్వడానికి ఫార్చ్యూన్ 5000 కంపెనీస్ లో లేని అన్లిస్టెడ్ కంపెనీకి మీరు ల్యాండ్ ఇచ్చి సొల్లు కబుర్లు సోది కబుర్లు విశాఖపట్నంలో అక్కడికి వెళ్తే టీ తాగుతాను, ఎక్కడికి వస్తే బిస్కెట్ తింటాను, ఆ డబ్బులు కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులు, నా మొత్త పనులు కూడా తీసుకొచ్చుకున్న డబ్బులు అని రాష్ట్ర ప్రజలకు చెప్తే ఎలా? ప్రజలు ఆలోచించాలి కదా. ప్రజల డబ్బు మీకు 164 సీట్లు ఇచ్చారు కదా, పప్పు పిల్లలాగా పంచబెట్టుంటే ప్రజలకు ఒక ప్రజల తరఫున మాట్లాడేటువంటి అవకాశం ఉండాలి కదా. అంటే 100 మంది మీడియా వాళ్ళు ఉన్నారు, పాపం మీడియా సోదరులకు తెలియదు ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఎక్కడ సరిగ్గా ఉందా లేదా తెలియదు. నాలాంటి వాళ్ళు ఉంటే తాడు తీసేవాడు. మీరు ఎవరు మాట్లాడరు, మీరు ఎవరు కూడా డిబేట్ రాదు. మీ తెలుగుదేశం పార్టీలో ఎవరు అధికార ప్రజలకు డిబేట్ రాదు. ఆ నలుగురు ఆ ఛానల్లో కూర్చుంటారు, ఈ నలుగురు ఈ ఛానల్లో కూర్చుంటారు. ఆ నలుగురు తిప్పి ఇటోళ్ళు అటోళ్ళు తిప్పుతారు. వాళ్ళకి ప్రజా సమస్యలు అవసరం లేదు, ప్రభుత్వాన్ని బయట మాత్రమే అజెండా. ఇదిగో ఈనాడు పేపర్కి నెలకు 100 కోట్లు వెళ్తే, ఆంధ్రజ్యోతికి 100 కోట్లు వెళ్తే, మహా టీవీకి 50 కోట్లు వెళ్తే, ఎవరికి కూడా డబ్బులు దోచుకుంటాడు రాష్ట్ర ప్రభుత్వం. ఆహా ఓహో, నువ్వు పాడిందే పాట, నువ్వు గీసిందే గీత, నువ్వు ఆడిందే. మరి ప్రజల తరపున ఎవరు ప్రశ్నించాలి? ప్రజల సొమ్ముని ఈ విధంగా ప్రభుత్వం పప్పు బెల్లాల పరుచుకుంటే ఎవరు మాట్లాడాలి? ఈ విధంగా మీడియా ఉంది కదా అని చెప్పేసి నిన్నటి నుంచి ఫార్చ్యూన్ 500 కంపెనీలకి 99 పైసలకి ల్యాండ్ ఇస్తారన్న నారా లోకేష్ రాష్ట్ర ప్రజల తరపున చూసారు అంత బాధ్యతగా మాట్లాడుతున్నారు. మరి ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. నెంబర్ 2, GOMS నెంబర్ 40. ఈ GOMS నెంబర్ 40 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం Raiden Infotech Private Limited in Visakhapatnam and Anakapalli district approved tailor-made incentives for setting up data center. Sir, tailor-made incentives ఇచ్చారు సార్ వీళ్ళకి. అసలు ఆ ఇన్సెంటివ్స్ చదివితే మైండ్ పోతుంది మనకి. సో ఈ Raiden Infotech Private Limited అండి వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ మొత్తం also eligible for incentives already sanctioned subject to so and so. వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ మొత్తం ది ల్యాండ్ అలాట్మెంట్ in the reference APS has identified 180 acres of land at Adivaram, 180 acres of land at Adivaram and Mursalova village, Visakhapatnam, rural mandalam, and 200 acres of land at Turlavada village of Anandapur mandalam, Visakhapatnam district, and 160 acres of land at Rimli village, Rambili mandalam, Anakapalli district for establishment of data center. సో ఆల్మోస్ట్ ఆల్ ఇదొక 200, అదొక 120, ఇదొక 100, 350, 400 ఎకరాల ల్యాండ్ వీళ్ళకి 99 పైసలకి ఇచ్చేసారు. ఈ 99 పైసలకి ఇచ్చేసినటువంటి ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి పెట్టినటువంటి రైడర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏందా అని నేను ఒకసారి ట్రై చేశాను గూగుల్లో. అంటే రమారమి 450 ఎకరాల ల్యాండ్ మీరు 99 పైసలకి రైడర్ ఇన్ఫోటెక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, రైడర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, GOMS నెంబర్ 40 డేటెడ్ 11/10/2025. దీనికి ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు. GOMS నెంబర్ 66 డేటెడ్ 2/12/2025 ద్వారా నాకు తెలిసి 400-500 కోట్ల రూపాయల భూమితో పాటుగా 400-500 కోట్ల రూపాయలటువంటి ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు. ఈ కంపెనీ ఏందా అని వెరిఫై చేశాను. ఇది
ఒకసారి నేను చదివి నేను చెప్పినటువంటి కంపెనీల పేరు మీరు కూడా గూగుల్లో కొట్టుకోవచ్చు రాష్ట్ర ప్రజలు. ఇదేమి నా సొంత కవిత్వం కాదు, లేకపోతే మా పార్టీ ముద్రించిందేం కాదు. MS Rayan Infotech is not listed as an independent company of the Fortune Global 500 or 500 list. It is a private subsidiary of the US tech giant Google, which is a trade name of the patent company. Rayan Infotech Private Limited is an unlisted private company incorporated in 2020. Sorry, company పెట్టింది 2020, unlisted. అన్లిస్టెడ్ కంపెనీ డేటా సెంటర్ పెట్టడానికి వస్తే 500 ఎకరాలు 99 పైసలకి ఇచ్చి నేను వీరుని నేను సూర్యుని అని చెప్పుకుంటే రాష్ట్ర ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ప్రజలకి మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఉండాలి కదా. ప్రజలకి మనం అప్రూవ్ చేసినటువంటి ఆఫ్ కోర్స్ రాష్ట్ర ప్రజలకి అన్ని ఏం తెలియవు. పవన్ కళ్యాణ్ అప్రూవ్ చేశాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఇవన్నీ SIPP కమిటీలో ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్. దానికి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టాడన్న సంగతి ఎంత తెలుసు? ఒక అన్లిస్టెడ్ కంపెనీకి 2020లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీకి ఒక అన్లిస్టెడ్ కంపెనీకి 500 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి భూమి ఇచ్చేసేసి ప్రజల ముందుకు వచ్చి చెప్తే రేపొద్దున మీరు 99 పైసలు ల్యాండ్ తీసుకుని వెళ్ళిపోయి రేపొద్దున ఈ కంపెనీ ఇక్కడ పెట్టకపోతే రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలి? ఎవరు ల్యాండ్ పోయిందని అనుకోవాలి? 3 GOMS నెంబర్ 51 సార్. Allotment of land and extension of incentives to MS Indichip Semiconductors Limited. Indichip Semiconductors Limited. మరి ఇదేందో నాకు తెలియదు. Indichip Semiconductors Private Limited establishment of SiC device అంట. Discrete and model packaging semiconductor manufacturing facility, which is an incentive, which is an investment of 22,000 investment పెడతారని వీళ్ళు చెప్పారంట. అందుకని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు SIPP కమిటీ రూపంలో వీళ్ళకి ఎంత ల్యాండ్ ఎంతకి ఇస్తారో కూడా చెప్తారు. అకార్డెడ్ ఫర్ ది అలాట్మెంట్ ఆఫ్ 150 ఎకరాలు 150 acres of land at Guttupadu Gorakal Mega Industries Club, Kurnool, at rate of 10 lakhs. Sir, 150 ఎకరాలు దరిద్రం ఒక ఎకరం వచ్చి 5 కోట్లు ఉంటుంది. అంటే రమారమి 750 కోట్ల రూపాయల ల్యాండ్ పక్కన 0 తీసేసి 5 0 తీసేసి 7 కోట్లకి ఇస్తారు. 7 కోట్లకి ఇస్తున్నారు. ఏ కంపెనీ ఇది? ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ అంట. నేను అడుగుతున్నా గౌరవ మా మంత్రి గారిని, అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ గారిని, సార్ ఈ కంపెనీ ఏంటి ఫార్చ్యూన్ 500 లో ఉంది? అది కూడా చెప్తా. నేను ఇది కూడా ఎంక్వైరీ చేసిన. వెదర్ ది ఇండిచిప్ కండక్టర్స్ లిమిటెడ్ ఈస్ లిస్టెడ్ ఇన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ అంటే నో. Mrs. Indichip Semiconductors Limited is not listed in the Fortune 500 companies, either globally or in India. Even India lo kuda ledanti company. Indichip Semiconductors is a new unlisted public company that was incorporated in January 2025. నేను రాష్ట్ర ప్రజలను కాస్త చదువుకున్న అన్నలని తమ్ముళ్ళని అడుగుతారు, ఒకసారి కూర్చో చూడండి గూగుల్లో. 2025 జనవరిలో పెట్టిన కంపెనీకి 150 ఎకరాల ల్యాండ్ 750 కోట్ల రూపాయల ల్యాండ్ 7 కోట్ల రూపాయలకి ఇచ్చేస్తుంటే ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఉందా సార్ ఇది? ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఎక్కడ లిస్ట్ అయింది సార్ ఇది? ఇంకా నా దగ్గర 250కి సంబంధించినటువంటి కంపెనీలకి 60,000 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి డీటెయిల్స్ ఒక్క కంపెనీ కూడా ఫార్చ్యూన్ 500 లేదు. ఇంకా ఇది చదువుకుంటా పోతే నాకు తెలిసి రేపు సాయంత్రం అవుతుంది ఈ ప్రశ్న అయ్యేటప్పటికి. టీసీఎస్ తెచ్చా, కాగ్నిజెంట్ తెచ్చా, టీసీఎస్ తెచ్చా, కాగ్నిజెంట్, ఇవి రెండు తప్ప ఇంకో పేరు రాదు ఆయన నోట్లో నుంచి. ఎందుకు తెలుసా? మీడియా సోదరులు అడిగినప్పుడు టీసీఎస్ తెచ్చినాం కదా,
కాగ్నిజెంట్ తెచ్చినప్పుడు ఈ రెండే ముందు పెడతారు. ఈ రెండు ముందు పెట్టి వెనకాల డోర్, బ్యాక్ డోర్ హుండీలో వేసేది 10 రూపాయలే టికెట్. బట్ బయట నొక్కేసేది ఎంత? బ్యాక్ డోర్ నుంచి కోట్ల వేల కోట్ల రూపాయలు. ఎంత నొక్కుతున్నాం అంటే మన చరిత్రలో ఊహించినంత డబ్బు ప్రభుత్వ భూములు అమ్మేసి తీసుకుంటున్నారు. దీని మీద రేపొద్దున ఎంక్వైరీ జరగదా? నేను చెప్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్, ఈ నారా లోకేష్ కి సంబంధించినటువంటి రింగుల్లో పనిచేసేటువంటి ఏపీఐఎస్సీ అధికారులు, ఇండస్ట్రియల్ అధికారులు, ఈ ల్యాండ్ అలాట్మెంట్ లో జరిగిన ప్రతి అవినీతి మీద మీ అందరూ కూడా జైలుకి వెళ్తారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా. మీ శేష జీవితం మాత్రం ఖచ్చితంగా జైల్లోనే కొనసాగుతూ తీరుతుంది. రాష్ట్ర ప్రజల డబ్బు, రాష్ట్ర ప్రజల సొమ్ము, ఈ రోజు మీరు ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఈ రోజు పప్పు బెల్లలాగా వేల ఎకరాలు దోచిపెడుతున్నారు. ప్రతి ఒక్క ఎకరం మీద ఎంక్వైరీ జరిగి తీరుతుంది. దానికి జేబీపీ పార్టీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. Please subscribe dot news.